అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం సుస్వాగతం. 39వ భాగంలో సిద్ది జౌహార్ సుల్తాన్ పిలుపుపై బీజాపూర్ రావడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీపై యుద్ధానికి బయలుదేరడం గురించి తెలుసుకుందాం. సుల్తాన్ అలీ ఆదిల్ షా సంస్థానంలో పేరు పొందిన హిందూ మహమ్మదీయ సర్దారులందరినీ బీజాపూర్ పిలిపిస్తాడు. సుమారు 15,000 మంది అశ్వికులు, 20,000 మంది పదాతులు, ఒంటెలు, ఏనుగులతో కూడిన భారీ సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. శివాజీ శత్రువులందరికీ సిద్ది జౌహార్తో కలిసి యుద్ధానికి వెళ్లవలసిందిగా సుల్తాను ఫర్మానా జారీ చేస్తాడు. మళ్లీ బీజాపూర్ నగరం సైనిక సంభారాలతో పోటెత్తుతుంది. ఢిల్లీలోని పాదుషా ఔరంగజేబు సహాయాన్ని అర్థిస్తూ అలీ ఆదిల్ షా లేఖ రాస్తాడు. ఎలాగైనా శివాజీని అంతం చేయాలని సిద్ది జౌహార్కు గట్టిగా చెప్పి సైన్యంతో పంపిస్తాడు. సుల్తాన్ ఆజ్ఞ మేరకు సిద్ది జౌహార్ వెంటనే సైన్యంతో బయలుదేరుతాడు. ఈ సమయంలో శివాజీ మీరాజ్ కోటను ముట్టడి చేసి ఉంటాడు. సిద్ది జౌహార్ వేగంగా మీరాజ్ వైపు బయలుదేరుతాడు. ఈ సమాచారం అందుకున్న శివాజీ వెంటనే ఆ ముట్టడి ఎత్తివేసి పన్హాలా కోటకు బయలుదేరుతాడు. తాను వస్తున్న వార్త వింటూనే శివాజీ పరారయ్యాడని భావించి సిద్ది గర్వం పట్టలేకపోతాడు. ఓటమి తర్వాత ఓటమి గురించిన వార్తలను వింటున్న సుల్తాన్కు ఈ వార్త చాలా ఆనందం కలిగిస్తుంది. శివాజీ పన్హాలా కోటను ఎన్నుకోవడానికి అనేక కారణాలున్నాయి. బీజాపూర్ నుంచి వస్తున్న భారీ సైన్యంతో మైదాన ప్రాంతంలో ముఖాముఖి యుద్ధంలో విజయం చాలా కష్టం. ప్రతాప్గఢ్, రాయగఢ్ కోటలు దుర్భేద్యమైనవి. అయినా అవి స్వరాజ్యానికి గర్భస్థానాల్లో ఉన్నవి. తాను అక్కడికి వెళ్లడం అంటే శత్రువును తిన్నగా ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. సుల్తాన్ సైన్యం దారిలో ఉన్న గ్రామాలను నాశనం చేస్తుందని భావిస్తాడు. శత్రువును వీలైనంత వరకు స్వరాజ్యం పొలిమేరలోనే ఉంచాలనేది శివాజీ యుద్ధ వ్యూహం. పన్హాలా కూడా గట్టి దుర్గమే. 2 నెలల్లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. పడమటి కనుమల్లో కురిసే ధారాపాత వర్షాలకు సైనికులు తట్టుకోలేరు. విలాస పరులు, భోగప్రియులైన బీజాపూర్ సైన్యం ముట్టడి అప్పటికి దానంతట అదే బలహీనపడుతుంది. పన్హాలా నుండి శత్రువుల కన్నుగప్పి వేరే కోటకు వెళ్లడానికి వీలవుతుంది. ఇది శివాజీ యొక్క అంచనా. సిద్ది జౌహార్ పన్హాలా కోటను నలువైపులా తన సైన్యంతో చుట్టుముట్టాడు. సిద్ది జౌహార్ నెలైనా సంవత్సరమైనా సరే శివాజీని పట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్లకూడదని నిశ్చయించుకుంటాడు. ముట్టడి వేశాక ఒకసారి హఠాత్తుగా కోటపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కోటపై నుంచి కురిసే ఫిరంగుల బాణాల వర్షానికి అతడు వెనకడుగు వేయక తప్పలేదు. రోజురోజుకి కోట కింద జౌహార్ యొక్క బలం వృద్ధి అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త సర్దారులు వచ్చి అతడితో చేరసాగారు. వారిలో ఎక్కువ మంది హిందూ సర్దారులే. పన్హాలా కోట గోడలను బద్దలు కొట్టగల ఫిరంగులు సిద్ది జౌహార్ వద్ద లేవు. ఆ సమయంలో రాజాపూర్లో ఉన్న ఆంగ్లేయుల దగ్గర మాత్రమే శక్తివంతమైన ఫిరంగులు ఉంటాయి. ఒక శక్తివంతమైన ఫిరంగిని పంపించమని సిద్ది జౌహార్ ఆంగ్లేయులను కోరుతాడు. ఆంగ్లేయులు ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు శివాజీ పెద్ద ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద నుండి అతడు బయటపడడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో శివాజీతో గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడడం అనవసరం అని భావిస్తాడు. ఈ అభిప్రాయంతో హెన్రీ లివింగ్టన్ స్వయంగా తన పెద్ద ఫిరంగిని, మందు గుండు సామగ్రిని తీసుకుని రాజాపూర్ నుంచి పన్హాలాకు వస్తాడు. శివాజీ కోటలో పచారులు చేస్తుంటాడు. ఆ సమయంలో దడదడమంటూ పెద్ద ధ్వనితో కోట బురుజు పడిపోతుంది. శివాజీ ఆశ్చర్యపోతాడు. ఈ కొత్త ఫిరంగి జౌహార్ వద్దకు ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అని ఆయన కిందకు చూస్తాడు. కొద్ది దూరంలో ఆంగ్లేయులు స్వయంగా ఫిరంగి పక్కన తమ జెండా నిలిపి దానిలో మందుగుండు నింపుతూ కనిపిస్తారు. ఆంగ్లేయుల విశ్వాసఘాతుకతను చూసి శివాజీ చాలా ఆగ్రహిస్తాడు. కానీ వాళ్ల సంగతి
తేల్చే సమయం కాదిదని అనుకుంటాడు. రోజు రోజుకు సిద్ది జౌహార్ ముట్టడి పెరిగిపోతున్నది. దాన్ని ఛేదించుకొని వెళ్లడం చీమకు కూడా సాధ్యం కావడం లేదు. ఒకసారి కొద్దిమంది కోట నుంచి దిగి దాటుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. కానీ వారు శత్రువులకు చిక్కి హతమైపోతారు. ఈ సమయంలోనే సిద్ది జౌహార్ తన యుద్ధనీతిని ప్రదర్శిస్తూ 2 పనులు చేస్తాడు. ఒకటి, పన్హాలాకు వాయువ్య దిశలో ఉన్న విశాలగఢ్ కోటను దిగ్బంధనం చేయడానికి సూర్యారావు సర్వే, జస్వంతరావు పాల్వనీకర్ అనే 2 సర్దార్లను భారీ సైన్యంతో పంపుతాడు. అక్కడ నుంచి పన్హాలా వైపు ఏ సాధనా సామగ్రి బయలుదేరి రాకుండా అడ్డుకునేందుకు వీరిని ఏర్పాటు చేస్తాడు. రెండవది, వర్షపు రోజుల్లో కూడా ముట్టడి డేలా పడకుండా సమస్త సైన్యం కోసం గడ్డితో పైకప్పును నిర్మిస్తాడు. సుల్తాన్ వద్ద నుంచి కూడా జౌహార్కు పదే పదే జాగ్రత్తగా ఉండు, శివాజీ చాలా మాయగాడు, ఎప్పుడు ఎటువంటి ఎత్తులకు దిగుతాడో చెప్పలేం అంటూ హెచ్చరికలు వస్తుంటాయి. సిద్ది జౌహార్కు కూడా తన బాధ్యత ఎటువంటిదో చక్కగా తెలుసు. అతడు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ముట్టడిని కొనసాగిస్తుంటాడు. ఈ విధంగా శివాజీ పరిస్థితి రోజు రోజుకు కష్టం కాసాగింది. ఈ సమయంలోనే ఔరంగజేబుకు అలీ ఆదిల్ షా రాసిన లేఖ అందుతుంది. శివాజీ కాఫీర్ల రాజ్యానికి పునాది వేస్తున్నాడు. మహమ్మదీయ మతానికి పెద్ద ముప్పు ఏర్పడింది. కనుక సహాయం నిమిత్తం అనుభవశాలైన సేనాపతితో కూడిన భారీ సైన్యాన్ని పంపించండి అని సుల్తాన్ తను పంపిన లేఖలో విన్నవించుకుంటాడు. గతంలో స్వయంగా శివాజీ ఔరంగజేబుకు చాలా పెద్ద చీకాకు కలిగించి ఉంటాడు. ఆ అవమానం నేటికి ఔరంగజేబు మనసులో గుచ్చుకుంటూనే ఉంది. దానికి బదులు తెచ్చుకునే అవకాశం ఇప్పుడు దొరికింది. ఔరంగాబాద్ లో షాయిస్తా ఖాన్ దక్కన్కు సుబేదారుగా ఉంటాడు. ఇతను ఔరంగజేబుకు స్వయాన మేనమామ. ఔరంగజేబు శివాజీ రాజ్యంపై దాడి చేయాల్సిందిగా షాయిస్తా ఖాన్ను ఆదేశిస్తాడు. షాయిస్తా ఖాన్ 73,000 మంది అశ్విక దళం, 30,000 మంది పదాతి దళం, అంతే ప్రమాణంలో ఇతర సాధన సామగ్రి, వాటితో పాటు దేశ విదేశాల్లో పౌరుషవంతులుగా పేరు మోసిన పఠాను, హబ్సీ, అరబ్బు, మొఘలు, రాజపుత్ర, మరాఠీ సర్దార్లు కూడా ఉన్నారు. వారితో పాటు ఒక పరిశుద్ధ మహారాష్ట్ర బ్రాహ్మణ స్త్రీ కూడా గుర్రాన్ని అధిరోహించి షాయిస్తా ఖాన్కు బాసటగా బయలుదేరింది. ఆమె భర్త, కుమారుడు కూడా సైన్యంలో పనిచేస్తూనే మరణిస్తారు. అప్పటి నుండి ఔరంగజేబు కొరకై కొంగు బిగించి ఆమె తానే బయలుదేరింది. రణరంగంలో ఆమె సాక్షాత్తు ఆడపులే. ఆమె విశ్వాసభరితమైన సేవలను చూసి ఔరంగజేబు సంతోషపడి ఆమెకు పండితరాయి బాగన్ అనే బిరుదునిచ్చి గౌరవిస్తాడు. ఆమె అసలు పేరు సావిత్రిబాయి. ఆమె పుట్టినిళ్లు జిజియాబాయి పుట్టినిళ్లు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. అయితే ఇద్దరి మధ్య ఎంత అంతరం! ఒక ఆవిడ తనను తన కొడుకును స్వధర్మ రక్షణకు అంకితం చేస్తే, మరొక ఆవిడ తనను తన కొడుకును భర్తను పరధర్మ రక్షణకు, పరరాజ్య సేవకు అర్పణం చేసింది. మన దేశం యొక్క గడిచిన 10-12 శతాబ్దాల చరిత్రలో కనిపించే మనస్తత్వాలకు ఇవి ప్రతీకలు. తరువాతి భాగంలో షాయిస్తా ఖాన్ పూనాను స్వాధీనం చేసుకోవడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.